వేగా జ్యువెలర్స్లో ఇన్-స్టోర్ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్. గ్యారంటీడ్ లోయెస్ట్ ప్రైసెస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ జట్ల మధ్య జరిగినటువంటి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్లో ఒక వ్యాప్ని స్వీకరించినట్టుగా వైరల్ అవుతున్నటువంటి వీడియో పైన ఇప్పుడు తీవ్ర వివాదం నెలకొంది. నిజంగానే అతను తాగింది ఎలక్ట్రిక్ సిగరెటేనా? అలాంటి పరిస్థితి కనుక చేస్తే కెప్టెన్కి బీసీసీఐ, ఐసీసీఐ నిబంధనల ప్రకారం ఎలాంటి శిక్ష పడుతుంది? రియాన్ పరాగ్ భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది? పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సాయి. సార్, వైరల్ అవుతున్న వీడియోలో చాలా స్పష్టంగా తాను ఒక ఎలక్ట్రిక్ సిగరెట్ తాగుతున్నటువంటి విజువల్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు రియాన్ పరాగ్ కూడా ఏం స్పందించినట్టుగా లేదు ఈ వీడియో పైన. ఇన్ కేసు ఒకవేళ అది వ్యాప్ కనుక అయి ఉంటే, ఎలక్ట్రిక్ సిగరెట్ అయి ఉంటే అసలు డ్రెస్సింగ్ రూమ్లోకి అది పర్మిషన్ ఉంటుందా? అసలు సెక్యూరిటీ దాటుకుని అక్కడ దాకా ఎలా వచ్చింది? ఈ విషయాన్ని నిర్ధారణ అయితే ఏం జరగబోతుంది? చాలా సీరియస్ ఇష్యూ ఇది సాయి. ఎందుకంటే వ్యాపింగ్ ఈజ్ బ్యాన్ ఇన్ ఇండియా. నాకు తెలిసినంత వరకు, చట్టపరంగా నాకు పెద్ద తెలియదు, కానీ అది బ్యాన్ అయిన ఒక సబ్స్టెన్స్ని అతను యూజ్ చేయడం, అందులోనూ డ్రెస్సింగ్ రూమ్లో ఎలక్ట్రిక్ సిగరెట్, ఎలక్ట్రానిక్ సిగరెట్, వాట్ ఎవర్ ఈ సిగరెట్ తాగడం, దట్ వాజ్ రియలీ హైలీ అబ్జెక్షనబుల్ థింగ్. మామూలుగా ఏంటంటే స్పోర్ట్స్ మెన్ ఇలాంటి అలవాట్లకి దూరంగా ఉండాలని చెప్పి అందరూ అనుకుంటారు. సో అది బ్యాన్ ఉన్నా లేకపోయినా కూడా ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. అది పబ్లిక్గా తాగడం ఏంటి నాకు అర్థం కాలేదు. చాలా 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 అబ్జెక్షనబుల్ థింగ్ అది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎలాంటి దాని మీద అది కెనాట్ బి టూ ఒపీనియన్స్ అబౌట్ ఇట్. సో ఇది ఎలా జరిగింది, అది టీమ్ మేనేజ్మెంట్ ఎలా అలో చేసింది, ఎందుకని అతనికి ఎప్పుడు ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది ఆ టీంలో మనకు అర్థం కాదు. ఎందుకంటే ఈజ్ ఫ్రమ్ అస్సాంలో మ్యాచ్లు పెడతారు, ఇతనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇతను దాదాపు 5-6 సీజన్స్ నుంచి ఉన్నాడు ఈ టీంలో, ఇంకా ఎక్కువ ఉన్నాడేమో కూడా. ఒక సీజన్ మినహా ఎప్పుడు పెద్దగా గొప్పగా పర్ఫామ్ చేయలేదు అతను, కానీ అతనికి విపరీతమైన ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది మనం చూస్తాం. వాళ్ళ ఫాదర్ కూడా అస్సాం క్రికెట్ అసోసియేషన్లో వాటిలో చాలా కీ రోల్ ఉంటాడు. సో అతనికి అవసరానికి మించిన ప్రత్యేకమైన హోదా ఇవ్వడం, అతన్ని ఈసారి అయితే ఏకంగా క్యాప్టెన్ చేయడం. లాస్ట్ ఇయర్ కూడా అతను క్యాప్టెన్ చేశాడు సంజు శాంసన్ ఇంజర్డ్ అయితే. సో సంజు శాంసన్ అక్కడి నుంచి నిష్క్రమించి చెన్నైకి వెళ్ళిపోవడానికి కూడా కారణం రియాన్ పరాగ్ అని చాలామంది భావిస్తారు. ఎందుకంటే అక్కడ క్యాప్టెన్సీ విషయంలో తనకి పోటీ పెడుతున్నారు, తనని క్యాప్టెన్సీ తప్పించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి సంజు భావించినందువల్ల వెళ్ళిపోయాడు అనేది దాచేస్తే దాగని సత్యం. సో ఎందుకు అతనికి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు? సరే, ఇంపార్టెన్స్ ఇచ్చారు, అతను క్యాప్టెన్ చేశారు. ఆ టీంని చాలామంది రాజస్థాన్ రాయల్స్ కాదు అస్సాం రాయల్స్ అంటారు. సో అక్కడ బీసీసీఐ సెక్రటరీగా ఉన్న జగదీష్ సైకియాకి బహుశా వాళ్ళ ఫాదర్ చాలా క్లోజ్. వాట్ ఎవర్ మైట్ బి ది రీజన్, అతనికి టీంలో ఆ ఎలివేషన్ ఇవ్వడం, బాగా పర్ఫామ్ చేయమని క్యాప్టెన్ చేయడం, అన్ని చేయడం, అదంతా ఒక ఎత్తు. కానీ ఇలాంటి ఒక చట్ట విరుద్ధమైన ఒక పని అతను పబ్లిక్గా చేయడం, దీన్ని టీం మేనేజ్మెంట్ ఎలా సహిస్తుంది? ఇది చాలా తీవ్రమైన అబ్జెక్షనబుల్ థింగ్. ఇదే టీం విషయంలో లాస్ట్ వీక్ 10 days బ్యాక్ మరొక అబ్జెక్షనబుల్ థింగ్ జరిగింది. అదేంటంటే వాళ్ళ టీం మేనేజర్ డగౌట్లో కూర్చొని అతను సెల్ ఫోన్ వాడుతున్నాడు. యూజ్ ఆఫ్ సెల్ ఫోన్ ఈజ్ టోటలీ బ్యాన్డ్. మీరు మన అనేక సందర్భాల్లో చూస్తాం ఏంటంటే టీం బస్ దిగిన వెంటనే సెల్ ఫోన్లన్నీ వాళ్ళు డిపాజిట్ చేస్తారు, వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు తీసేసుకుంటారు. ఎందుకంటే మ్యాచ్ ఫిక్సింగ్కి సంబంధించిన ఏసీయూ ఉంటుంది, యాంటీ కరప్షన్ యూనిట్. వాళ్ళ నిబంధన అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి, ఎస్ఓపీస్ ఉంటాయి. దాని ప్రకారం వాళ్ళు దే హ్యావ్ టు డిపాజిట్ దట్ సెల్ ఫోన్స్. ఎవరైనా సరే అతనికి ఏదో నాకు ఆరోగ్య కారణాల వల్ల సెల్ ఫోన్ క్యారీ చేశాను, పక్కనే వైభవ్ సూర్యవంశీ కూర్చొని ఉన్నాడు, వాళ్ళిద్దరూ దేవర్ లుకింగ్ అట్ ది సెల్ ఫోన్. దాని మీద కూడా బీసీసీఐ ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా అది పోనీలే అన్నట్టుగా దాన్ని వదిలేశారు ఆ ఇన్సిడెంట్. ఇది మాత్రం చాలా సీరియస్ ఇన్సిడెంట్, మామూలు ఇన్సిడెంట్ కాదు. ఇలా పబ్లిక్గా స్మోక్ చేయడం, అందులోనూ ఒక బ్యాండ్ ఈ సిగరెట్ అతను యూజ్ చేయడం అనేది దట్ కెనాట్ బి ఎక్స్క్యూజ్డ్ ఎట్ ఆల్. ఇంకొకటి దీంట్లో ప్రధానంగా ఇప్పుడు మీరు చెప్పినట్టే అక్కడ స్టార్టింగ్ ఎంట్రీ పాయింట్ వద్దే మొబైల్ ఫోన్స్ సహా మిగతా ఎలక్ట్రిక్ సంబంధించిన ఐటమ్స్ ఏమున్నా డిపాజిట్ చేసుకుంటారు, పక్కన పెట్టుకుంటారు. అలాంటిది తన దగ్గర ఈ ఎలక్ట్రిక్ సిగరెట్ అనేది డ్రెస్సింగ్ రూమ్ వరకు కూడా ఎక్కడో స్టేడియం అవతలని డిపాజిట్ చేసేటువంటి ప్లేస్ నుంచి తప్పించుకొని మళ్ళీ డ్రెస్సింగ్ రూమ్ దగ్గర కూడా ఎంతో కొంత సెక్యూరిటీ ఉంటుందేమో, అవి కూడా తప్పించుకొని ఇక్కడ దాకా ఎలా వచ్చింది తన చేతిలోకి? అంటే తనకు ఎలాంటి రూల్స్ వర్తించవా, లేకుంటే తను తీసుకువెళ్తున్నా కూడా వాళ్ళు అబ్జెక్షన్ చేయలేదా ఎవరు కూడా? అంటే నా ఉద్దేశంలో ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్లో మనకి ఫ్రిస్కింగ్ చేసినట్టుగా మొత్తం వాళ్ళంతా తడిమినట్టుగా ప్లేయర్స్నే తడమరు. అండ్ వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ప్రతి ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడినప్పుడు కానీ లేకపోతే
ఇలాంటి ఐపీఎల్ లాంటి ఒక ప్రెస్టీజియస్ టోర్నమెంట్ ఆడినప్పుడు వాళ్ళకి వర్క్ షాప్ జరుపుతారు. దాంట్లో డూస్ అండ్ డోంట్స్ చాలా క్లియర్గా చెప్తారు. ఈ వస్తువులు మీరు క్యారీ చేయాలి, ఈ వస్తువులు క్యారీ చేయడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళకి అన్ని పూర్తిగా ఆ బ్రీఫింగ్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. సో అది లోపలికి రావడం రాకపోవడం ఎందుకు ఆ సెక్యూరిటీ ల్యాబ్స్కి అయితే నేను భావించను. మెయిన్ థింగ్ ఏంటంటే అతనికి తెలుసుంటుంది. అతనేమి చిన్న పిల్లాడు కాదు, టీంని క్యాప్టెన్ చేస్తున్నాడు, రాజస్థాన్ రాయల్స్ ప్రెస్టీజియస్ టీంకి క్యాప్టెన్ చేస్తున్నాడు, చాలా కాలంగా ఆడుతున్నాడు, ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడు. సో అతనికి నియమ నిబంధనలు తెలియకపోవడం ఏం కాదు, తెలిసి కూడా అతను వైలేట్ చేయడం. అది పబ్లిక్గా ఏంటంటే యూ కెనాట్ ఎస్కేప్ ది కెమెరాస్ ఐ, ఆ డేగ కన్ను తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే కెమెరా ఇప్పుడు ఉన్న కెమెరా లెన్సెస్ కూడా ఎంత పవర్ఫుల్గా ఉన్నాయంటే డ్రెస్సింగ్ రూమ్ అద్దాల వెనకాల కూడా ఏం జరుగుతుంది అనేది మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో అది క్లియర్గా అది క్యాచ్ చేసిన తర్వాత అలాంటి ఎంత ధైర్యంగా అంత మొండి ధైర్యం అతనికి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాదు. హీ లుక్స్ వెరీ వెరీ యారగెంట్ గై. అతన్ని సోషల్ మీడియాలో కూడా చాలా మిస్టర్ యాటిట్యూడ్ అని చెప్పి, యాటిట్యూడ్ స్టార్ అని చెప్పి రకరకాల పేర్లతో పిలుస్తారు అతన్ని. ఇటీవల కాలంలో అతను గతంలో ఇచ్చే స్టేట్మెంట్ లాంటివి ఇవ్వట్లేదు, కానీ ఓవరాల్గా అతనికి ఇస్తున్న ఇంపార్టెన్స్ కానీ ఇలాగా పబ్లిక్గా అట్లా స్మోక్ చేయడం కానీ, స్మోకింగ్ ప్యాసివ్ స్మోకింగ్ వల్ల మిగతా ప్లేయర్స్ కూడా ఇబ్బంది అవుతుంది. ఒకప్పుడు నాకు తెలిసి ఈవెన్ రెగ్యులర్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ యూస్ టు స్మోక్. అది దానివల్ల వాళ్ళ ఫిట్నెస్ డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే వన్డే క్రికెట్, T20 క్రికెట్ వచ్చిందో క్రికెటర్స్ వాళ్ళ డైట్ విషయంలో కానీ వాళ్ళ అలవాట్ల విషయంలో కానీ చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఈ మధ్య యజువేంద్ర చాహల్ కూడా చెప్పాడు, నేను 6 నెలల నుంచి డ్రింక్స్ టచ్ చేయడం మానేశాను, మద్యం సేవనం మానేశానని చెప్పి. సో వాళ్ళు చాలా జాగ్రత్త. విరాట్ కోహ్లీ అయితే కనీసం సాఫ్ట్ డ్రింక్స్ కూడా తాగడు. చాలా అతను పూర్తిగా వీగన్గా మారిపోయి నాన్ వెజిటేరియన్ కూడా టచ్ చేయకుండా చాలా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారు. అలాంటి ఒక క్రికెటర్ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్, రోల్ మోడల్ ఫర్ యంగ్స్టర్స్. అది పబ్లిక్గా స్మోక్ చేయడం అనేది అది క్షమించరాని నేరం. ఆల్రెడీ లాస్ట్ టైం సెల్ ఫోన్ దొరికినప్పుడే ఈ టీం మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మేబీ బీసీసీఐ సెక్రటరీకి ఈ టీం క్లోజ్ అవ్వ వాట్ ఎవర్, ఐ డోంట్ నో ద రీజన్, కానీ ఇది మాత్రం క్షమించడానికి అర్హత లేని ఒక నేరంగా నేను భావిస్తాను. గతంలో స్టేడియంలో టీం ఓనర్ షారుఖ్ ఖాన్ లాంటి వ్యక్తే అక్కడ దూరంగా ఉన్నటువంటి ప్లేస్లో ఎక్కడో తను స్మోక్ చేస్తేనే అతన్ని మ్యాచ్కి రాకుండా నిషేధం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇది మొత్తానికి రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్లో కూర్చొని అక్కడ స్మోక్ చేసినట్టుగా కనిపిస్తున్నటువంటి ఈ వీడియో వైరల్ అవుతుంది. మరి దీనికి సంబంధించి బీసీసీఐ ఎలాంటి స్పందన చేస్తుంది అండ్ పరాగ్ ఎలాంటి ఆన్సర్ ఇస్తాడు, దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది వేచి చూద్దాం.